హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే పెసరపప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పెసరకాయలు తీసుకున్నాను. ఇవైతే నీట్గా కడిగి పెట్టుకుంటాను. అక్కడైతే టమోటా, ఉల్లిగడ్డ, చింతపండు, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాను. చూడండి, ఇట్లా పెసరకాయలు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను. ఇప్పుడు మనం కట్ చేసిన టమోటా, పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను. ఎల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, టమోటా, కొంచెం పసుపు వేస్తాను. పెసరపప్పుకి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలా, బాగుంటుంది. చూడండి, కారం అయితే వేసేసాను. కొంచెం వేసేస్తాను, ఎందుకంటే పచ్చిమిరపకాయ వేసాను కానీ. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేస్తున్నాను. పెసరపప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఒక 2 విజిల్ వస్తే పప్పు అయితే అవుతుంది. ఎప్పుడు బేలపప్పు అని ఇట్లా పెసర బేలపప్పు అయితే ట్రై చేస్తున్నాను పిల్లలకి. పెసరపప్పు అయితే ఉడికిపోయింది. చూడండి, మెత్తగా స్మూత్గా అయిపోయింది. దీన్ని అయితే ఎనిపేస్తాను నేను. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని, చూడండి, కొంచెం ఉప్పు వేస్తాను. ఇప్పుడు రామేస్తాను. మీకు రామేసంతే చూపిస్తాను. ఇంకంతా రామేసినాకంటే పెసరపప్పు మా ఇంట్లో ఈరోజు అన్నం మొత్తం రామేసినాకంటే చూపిస్తాను. పెసరపప్పు అయితే ఇప్పుడైతే తర్వాత గంట అయితే పెట్టేసాను. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఎల్లిపాయ, ఉద్దిబేలు అయితే వేసేస్తున్నాను. కొన్ని జీలకర్ర ఆవాలు వేసేసాను. ఒక కొత్తిమీర అయితే వేసేసాను. ఇప్పుడైతే వేసేస్తాను. అయితే వేస్తుంది. తర్వాత అయితే అవుతుంది. ఇప్పుడైతే నేనైతే పప్పులకైతే వేసేస్తాను. చూడండి, మా ఇంట్లో పెసరపప్పు అయితే రెడీ అయింది. కొన్ని వాటర్ వేసుకొని కూడా వేడి నీళ్ళు వేసుకొని జోరపప్పు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అదే చేస్తున్నా. కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టి ఉన్నా కూడా బాగుండదు. ఇట్లకి వేసేస్తాను. సొమ్ము కదా, సుసి అంటుంది. ఇట్లా జోరుగా ఉంటే బాగుంటుందని నేను ఇట్లా జోరపప్పు మాదిరి వేసేసాను. ఒక్క పూటకి కదా, తొందరగా అయిపోతుందిలే అని. ఇట్లే బాగుండేది. కొంతమంది అట్లా తినొచ్చు, ఇట్లా తినవచ్చు. కంపల్సరీ మీరైతే సపోర్ట్ అయితే చేయండి. లేనన్నా రణవే హర్షియా లే తిను, టేస్ట్ పడే వస్తాడు. రణవిత్ నువ్వు టేస్ట్ రణవిత్కి వద్దంట, మా హర్షిత్ ఇస్తాడు. సూపర్ ఉంది. నేనేం టేస్ట్ బాగుంది. కలిపించాను చూడి.
బాగుందన్నా? బాగుంది.